హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఫిబొనాకీ సిరీస్ అంటే ఏంటి, దాని వెనక ఉన్న లాజిక్ ఏంటి, అది ప్రోగ్రామింగ్లో ఎలా అప్లై చేస్తారో చూద్దాం. ఫిబొనాకీ సిరీస్ అంటే లాజిక్ చాలా మందికి తెలియదు. ఫిబొనాకీ సిరీస్ అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్. ఆ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్లో ఒక నెంబర్ తీసుకుంటే దాని యొక్క ప్రిసీడింగ్ 2 నెంబర్స్ సమ్మే ఈ ఫిబొనాకీ సిరీస్ అవుద్ది. అయితే ఇందులో లిస్ట్లో ఇనీషియల్గా మనం 0, 1 రెండు ఉంటాయి అనమాట. ఇప్పుడు లిస్ట్లో తీసుకున్నాం చూడండి, ఇక్కడ 0, 1 అని. ఇప్పుడు 0 + 1 అంటే ఎంత అవుతుంది? 1. ఆ లిస్ట్లో నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది? 1. అలాగే సీక్వెన్స్లో నెక్స్ట్ 1 + 1 ఎలా తీసుకున్నాం, అక్కడ ఉన్న 2 నెంబర్లు 1 కాబట్టి సమ్ ఎంత అవుతుంది? 2. ఇప్పుడు 1, 2, 1 + 2 ఎంత అవుతుంది? 3. దాని యొక్క సమ్ ఎంత అవుతుంది? 3. దాన్ని లిస్ట్లో యాడ్ చేసాం. నెక్స్ట్ 2, 3, 2 + 3 ఎంత అవుతుంది? 5. అది లిస్ట్లో యాడ్ చేసాం. తర్వాత 3 + 5. అలాగే ప్రిసీడింగ్ నెంబరు దాని తర్వాత నెంబర్ని యాడ్ చేయడమే ఇక్కడ ఫిబొనాకీ సిరీస్ అన్నమాట. ఇన్ఫినిటీగా కంటిన్యూ అవుతూ ఉంటుంది ఈ సిరీస్. ఇక్కడ ప్రోగ్రామ్ చూడండి, ఇక్కడ ఫస్ట్ లాజిక్ చూసుకోవాలి. ఇందులో ఏం లాజిక్ అప్లై అవుతుంది? ఇప్పుడు A = 0, B = 1 ఇనిషియల్గా ఉంటుంది. దాని తర్వాత ఏ వాల్యూ ప్రింట్ చేయి అంటాం. దాని తర్వాత ఏంటి? ఏ వాల్యూ అంటే ఏంటి? ఇక్కడ 0. దాని తర్వాత నెక్స్ట్ ఈక్వల్ టు A + B. దాని తర్వాత A = B. Bని నెక్స్ట్ అప్డేట్ చేద్దాం. ఇందులో ప్రోగ్రామ్లో చూస్తే మనకు క్లారిటీ అవుతుంది. ఇప్పుడు ప్రోగ్రామ్ చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే A = 0 ఇచ్చాం, B = 1 ఇచ్చాం, నెక్స్ట్ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, మనం అక్కడ % D ఇచ్చి n అనే వేరియబుల్ని మనం కంపైల్ టైంలో ఇన్పుట్ ఇస్తున్నాం. అయితే ఇక్కడ లాజిక్ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏని ప్రింట్ చేసే అంటున్నాను. ఏలో ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ ఫస్ట్ ఇనిషియల్గా ఏ వాల్యూ ఏముంది? 0 ఉంది. 0ని ప్రింట్ చేసే అంటున్నాను. దాని తర్వాత నెక్స్ట్ ఈక్వల్ టు A + B. ఆ తర్వాత ఏమైంది? A + B అనేది నెక్స్ట్లో ఉంది. ఇప్పుడు ఏం చేశాను? Bకి అసైన్ చేశాను. దాని తర్వాత Bకి ఏమి అసైన్ చేశాను? నెక్స్ట్ని అసైన్ చేశాను. దీని ద్వారా లాజిక్ అనేది అప్లై. సపోజ్ మనం n వాల్యూ 10 ఇచ్చామనుకోండి, ఫిబొనాకీ సిరీస్ సీక్వెన్స్లో 10 నెంబర్స్ అనేది ప్రింట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, 0, 1, 1, 2, 3, 5, 8, 30.